నమస్తే, వెల్కమ్ టు కేటీవీ. ఏపీ మంత్రి రోజాకు ఇప్పుడు కష్టకాలం నడుస్తోందా? ఆమెకు ఇంట బయట ఇబ్బందులు తప్పడం లేదా? ఆమెను ఓడించేందుకు వైసీపీలో రెబెల్స్ ఓ పక్క, నగరి టీడీపీ నేతలు మరో పక్క పోటీ పడుతున్నారా? జగన్ చెప్పినా కూడా వినేందుకు రోజా ప్రత్యర్థులు సిద్ధంగా లేరా? రోజా కలెక్షన్ క్వీన్ అంటూ ప్రచారం ఊపందుకుందా? చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ అన్న సామెత చాలా రోజులుగా ఉండనే ఉంది. తాను ఒక వెలుగు వెలిగినప్పుడు అందరి మీద పెత్తనం చలాయిస్తే డౌన్ అయిన తర్వాత ఎలా ఆడుకుంటారో రోజాకు ఇప్పుడు తెలిసొస్తుంది. రోజా ప్రాతినిధ్యం వహించే నగరి నియోజకవర్గంలో కనీసం 2 గ్రూపులు ఆమెకు వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. రోజాకు టికెట్ ఎలా ఇస్తారో చూస్తామని ఒకరు సవాల్ చేస్తుంటే, ఆమె బరిలోకి దిగితే ఓడించే స్కెచ్ తమ దగ్గర ఉందని మరో గ్రూప్ ఓపెన్ గానే చెప్పేస్తుంది. ఒకప్పుడు రోజాను గెలిపించిన వాళ్లే ఇప్పుడు కిందకు లాగి పడేసేందుకు సిద్ధమవుతున్నారు. ఆమె ఏకపక్ష వైఖరిపై చాలా మంది ఉమ్మడి చిత్తూరు జిల్లా నేతలు గుర్రుగా ఉన్నారు. రోజా మా నాయకురాలు కాదు అంటూ కొందరు మంత్రి పెద్దిరెడ్డి ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు. సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన రోజా ఓ ఫైర్ బ్రాండ్. తొలుత 2 పర్యాయాలు ఆమె ఓడిపోయినా తర్వాత 2 సార్లు ఆమె విజయం సాధించారు. ఇప్పుడు నగిరి రోజాగా పేరు స్థిరపడిపోయిన ఆమెకు గత ఏడాదిన్నర కాలంలో వ్యతిరేకత పెరుగుతోంది. టీడీపీ పైన, జనసేన పైన మాటల తూటాలు పేల్చే రోజా సొంత పార్టీలో పెరుగుతున్న అసమ్మతికి మాత్రం సమాధానం చెప్పలేక ఇక్కట్ల పాలవుతున్నారు. ఎప్పుడూ రోజాయే ఉండాలా, వేరే వాళ్లకు ఛాన్స్ రాకూడదా అన్న స్థాయిలో వైసీపీ పాలిటిక్స్ నడుస్తున్నాయి. నగిరిలో మున్సిపల్ మాజీ చైర్మన్ కేజే శాంతి రోజాకు వ్యతిరేకంగా చాలా కాలంగా నిరసన గలం వినిపిస్తున్నారు. ఇక మంత్రి పెద్దిరెడ్డితో పాటు నారాయణ స్వామితో కూడా రోజాకు పెద్దగా పొసకడం లేదు అన్న టాక్ నగిరి వైసీపీ నేతల్లో ఉంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్లో రోజా బాగా వెనకబడిపోతున్నారన్న అనుమానాలు కలుగుతున్నాయి. గత 2 పర్యాయాలు రోజాను గెలిపించేందుకు కృషి చేసిన నియోజకవర్గ స్థాయి నేతలు ఈసారి తిరుగుబాటు చేయడంతో ఫైర్ బ్రాండ్ సైలెంట్ కావాల్సి వచ్చింది. నగరిలో కేజే శాంతి, పుత్తూరులో అమ్ములు, నింద్రాలో చక్రపాణి రెడ్డి, విజయపురంలో రాజు, వడమాలపేటలో మురళీరెడ్డి వంటి నేతలు మంత్రి రోజాపై అసమ్మతి గళం వినిపిస్తుండడంతో వైసీపీ అధిష్టానం కూడా ఇరకాటంలో పడింది. రోజా బంధువులు, కుటుంబ సభ్యులు నియోజకవర్గాన్ని దోచుకుంటున్నారన్న ఆరోపణలు రోజుకు తారాస్థాయికి చేరుతున్నాయి. ప్రతి దానికి ఒక రేటు పెట్టి వసూలు చేస్తున్నారని వైసీపీ వర్గాలే చెప్తున్నాయి. రోజా కుటుంబ పాలన నుంచి నియోజకవర్గాన్ని కాపాడేందుకే తాము పోరాడుతున్నామని రోజా వ్యతిరేకులు చెప్తున్నారు. అసమ్మతిని తొలగించేందుకు రోజా ప్రయత్నించిన అధిష్టానం వైపు నుంచి నరుక్కు వచ్చేందుకు స్కెచ్ వేసిన ప్రయోజనం కనిపించడం లేదు. ఇటీవల నగిరిలో జగన్ పర్యటన సందర్భంగా కూడా ఈ అంతర్గత విభేదాలు రోడ్డెక్కాయి. నగిరిలో జగన్ కు స్వాగతం చెబుతూ కట్టిన భారీ ఫ్లెక్సీలలో మంత్రి రోజా ఫోటో లేకపోవడం ఆమెకు మింగుడు పడని అంశంగా మారింది. పైగా అదే ఫ్లెక్సీలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఫోటో ఉండడం కూడా రోజాకు అవమానకరంగా పరిణమించింది. మంత్రి రోజా ఆధ్వర్యంలోనే ఈ సభ జరగడంతో 5 మండలాల వైసీపీ ఇన్ఛార్జీలు జన సమీకరణకు దూరంగా కూడా ఉన్నారట. దీంతో జన సమీకరణకు కూడా రోజానే స్వయంగా రంగంలోకి దిగాల్సి వచ్చిందని లోకల్ గా చెబుతున్నారు. నగిరి విభేదాలు సీఎం జగన్ దృష్టికి చేరడంతో సున్నితంగా పరిష్కరించేందుకు ఆయన ప్రయత్నించారు. కేజే శాంతి, రోజాలు కలిసి పనిచేయాలని సూచించిన వారిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉండడం సంచలనం రేపింది. ఇద్దరి చేతులను పట్టుకుని జగన్ కలిపే ప్రయత్నం చేసినా బలవంతంగా షేక్ హ్యాండ్ ఇచ్చి చేతులు దులుపుకున్న ఆ ఇద్దరు నేతలు పక్కకు వెళ్లిపోయారు. జగన్ కూడా రోజాను లైట్ తీసుకుంటున్నారన్న వార్తలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో కొందరిని ఆపేయాలని భావిస్తున్న జగన్ ఆ జాబితాలో రోజాను చేర్చారని చెప్తున్నారు. ఆ సంగతి తెలిసి కక్కలేక మింగలేక రోజా ఇబ్బంది పడుతున్నారు. దీపం ఉన్నప్పుడే ఇల్లు చెక్కబెట్టుకుందామని ప్రయత్నిస్తే నగరి రాజకీయ ప్రత్యర్థులు రచ్చ చేస్తున్నారు. జగన్ పర్యటించిన కొన్ని చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మరోసారి గెలిపించాలని చెప్తూ వస్తున్న నేపథ్యంలో నగరిలో మాత్రం రోజా పేరు గాని, ఆ ప్రస్తావన గాని తేకపోవడం రోజా వర్గాన్ని
విషయాన్ని ఆలోచనలో పడేసిందట. దీంతో రాబోయే ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తారా లేక ఎమ్మెల్సీ కోటాలో సర్దుబాటు చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. ఈసారి తాను పోటీ చేయబోవడం లేదని, పార్టీ అభ్యర్థిని గెలిపించాలని ఆమె చేతనే ప్రకటన ఇప్పించినా ఆశ్చర్యం లేదని చెప్తున్నారు. Please subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.